నీ బలము ఎవరని నీవు భ్రమపడుచున్నావు? నీ ఆయుధము ఎవరిని నువ్వు ఆశపడుచున్నావు? నీకున్న బలము, నీకున్న ధనము, నీకున్న జనము శాశ్వతం అనుకుంటున్నావా? ఎంత మాత్రము అది శాశ్వతము కాదు. దావీదు భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. 2 సమూయేలు గ్రంథము 22:33లో రాయబడినటువంటి మాట. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, భయంకరమైనటువంటి శత్రువ దండు నుండి, సౌలు చేతుల్లో నుండి దేవుడే ఆ యొక్క దావీదుని తప్పించాడు. కనుక దావీదు వెనకాల కూడా సైన్యం ఉంది. కానీ నా సైన్యం ద్వారా నేను తప్పించబడ్డాను, నా సైన్యం ద్వారా నేను రక్షించబడ్డాను, నా సైన్యం ద్వారా నేను ఇది సాధించాను అని చెప్పలేదు ఆయన. నా దేవుడు నాకు కోటగా ఉన్నాడు అని చెప్తున్నాడు. నీ సైన్యమును చూసి, నీ ధనమును చూసి, నీ బలమును చూసి ఎప్పుడు కూడా అతిశయపడవద్దు. వాళ్ళకు కనిపించే వారైతే కనిపించినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు అంటే ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆయన సహాయాన్ని ఆర్చించినప్పుడు. చాలా సందర్భాల్లో మన యొక్క సబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క శక్తిని మరిచిపోయేటువంటి స్థితులు కూడా ఉంటాయి సహోదరుడు. అలాంటి దుస్థితులు ఎంత మాత్రం కూడా ఉండవద్దు. నీకు బలమునిచ్చేది ఆయనే, నీకు ధనమునిచ్చేది ఆయనే, నీకు జనాంగమును ఇచ్చేది ఆయనే, నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, నీకు ఆయుష్నిచ్చేది ఆయనే, నీ సంతతిని అభివృద్ధి చేసేది కూడా ఆయనే. కనుక నా కొండ, నా కోట నీవే ప్రభువా అని మొరపెడదాము. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.